childrens. Now we are at what chapter? Light chapter. Light chapter 7th class lo light chapter. What is this? First question. The path of the light is. The path of the light is. లైట్ ప్రయాణించే మార్గము కాంతి ప్రయాణించే మార్గం ఎలా ఉంటుంది? ఆన్సర్స్. ఫస్ట్ ఆన్సర్ ఆల్వేస్ స్ట్రైట్ లైన్, సెకండ్ ఆప్షన్ కర్వ్డ్ లైన్, థర్డ్ ఆప్షన్ జిగ్జాగ్, ఫోర్త్ ఆప్షన్ డిపెండ్స్ ఆన్ ద మీడియం. ఏంటిదంట? పాత్ ఆఫ్ ద లైట్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది? ఆల్వేస్ స్ట్రైట్ లైన్. ఆల్వేస్ స్ట్రైట్ లైన్. కాంతి ఎల్లప్పుడూ సరళరేఖా మార్గంలోనే ప్రయాణించడం జరుగుతుంది. సరళరేఖా మార్గంలోనే ప్రయాణించడం జరుగుతుందని ఎట్లా తెలుసుకుంటారు మీరు? ఒకవేళ కనుక ఒక పైపుని తీసుకొని ఈ పైపుని కనుక పైపులోకి వెళ్ళి కన్నుతోటి కనుక చూస్తున్నట్టయితే ఇక్కడ వెలిగించిన క్యాండిల్ వత్తి కనబడుతుంది. ఇట్లా కాకుండా నేను ఇట్లాంటి కర్వుడు దాన్ని తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సో కర్వుడ్ పాత్ ఐఎమ్ టేకింగ్. సో ఇట్లా కర్వుడ్ పాత్ తీసుకున్నాను. ఇట్లా కర్వుడ్ పాత్ని తీసుకొని కంటితోటి ఇక్కడికి వెళ్ళి కనుక నేను చూస్తున్నాను అనుకోండి. ఇప్పుడు ఇది అవుపిస్తుందా? ఆగుపియదు. ఆల్వేజ్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. ఆల్వేజ్ ట్రావెల్స్ ఇన్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ మార్గంలో మాత్రమే ప్రయాణించడం జరుగుతుంది. కాబట్టి దీన్నే రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అని కూడా అంటారు. రెక్టిలీనియర్ ప్రాపగేషన్ అని కూడా అనడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సరళ రేఖా మార్గంలో మాత్రమే ప్రయాణిస్తుంది కాంతి. నెక్స్ట్ క్వశ్చన్ 130 question. Which one shows lateral inversion? Lateral inversion అంటే ఏంది? కుడి ఎడమలు తారుమారవడము. పార్శ్వ విలోమం అని కూడా అంటారు. పార్శ్వ విలోమం అనేది కూడా అంటారు. అది ప్లేన్ మిర్రరా, కాన్వెక్స్ మిర్రరా, కాన్కేవ్ మిర్రరా? ఆల్ ఆఫ్ దీస్ ప్లేన్ మిర్రరా లేకపోతే కాన్వెక్స్ మిర్రర్ అంటే ఈ విధంగా ఉబ్బెత్తుగా ఉండే మిర్రర్ను కాన్వెక్స్ మిర్రర్ అంటారు. కాన్కేవ్ మిర్రర్ అంటే ఈ విధంగా లోతుగా ఉండే మిర్రర్ను కాన్కేవ్ మిర్రర్ అంటారు. ఏది సరి అయిన ఆన్సరు? కుడి ఎడమలు తారుమారవడం అనేది ప్లేన్ మిర్రర్లో మాత్రమే, సమతల దర్పణంలో మాత్రమే జరుగుతుంది. సమతల దర్పణము. సో ఏంటిది మరి ఇందులో? ఇది పార్శ్వ విలోమనం అంటే లేదా దీని లటరల్ ఇన్వర్షన్ అంటే ఏంటిది అని అంటే, మనము అద్దం ముందు నిలబడి కుడి చేయితోటి తిని చూడండి, రైట్ హ్యాండ్ తోటి తిని చూస్తే మీకు ఏమవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ తోటి తిన్నట్టుగా అనిపించడం జరుగుతుంది. ఈ విధంగా కుడి ఎడమలు తారుమారు అవడాన్ని లాటరల్ ఇన్వర్షన్ అంటాము. ఇది ప్లేన్ మిర్రర్లో మాత్రమే, అద్దంలో మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 131. Image formed by a plane mirror is. సమతల దర్పణం ద్వారా ఏర్పడే ప్రతిబింబం ఏ విధంగా ఉంటుంది? వర్చువల్ అండ్ ఎరెక్ట్, రియల్ అండ్ ఎరెక్ట్, వర్చువల్ అండ్ ఇన్వర్టెడ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. సో ఇక్కడ మనకు రెండు టర్మ్స్ వచ్చినాయి. ఏంటిది? రియల్ అండ్ ఇన్వర్టెడ్ అనే టర్మ్స్ వచ్చినాయి. రియల్ అండ్ ఇన్వర్టెడ్ కాదు, రియల్ అండ్ వర్చువల్ అనే టర్మ్స్. ఫస్ట్ ఇవి రెండు ఏంటో నేర్చుకుందాం. రియల్ అండ్ వర్చువల్. రియల్ ఇమేజ్ అంటే ఏంటిది అని అంటే, మనము ఏదైనా ఒక ఇమేజ్ ఫామ్ అవుతూ ఉన్నప్పుడు దాన్ని చూస్తూ ఉండి తెర మీద, పేపర్ మీద కనుక పట్టగలిగితే దాన్ని రియల్ ఇమేజ్ అనాలి. కేవలం చూడడానికి మాత్రమే పనిచేసి పేపర్ మీద కనుక దాన్ని తెర మీద పట్టలేకపోతే దాన్ని ఏమంటారు? వర్చువల్ ఇమేజ్ అంటారు. మిథ్యా ప్రతిబింబము, వర్చువల్ ఇమేజ్ అంటారు. ఇంకా రెండు టర్మ్స్ వచ్చినాయి ఇక్కడ, ఇన్వర్టెడ్, ఎరెక్టెడ్ అనేది. ఇన్వర్టెడ్ అంటేనేమో తల క్రిందులు అవ్వడము. మనకి ఇక్కడ నుంచి ఈ విధంగా ఒక వస్తువు ఈ విధంగా ఉంటే దాని ప్రతిబింబం ఈ విధంగా తల క్రిందులుగా ఊపిస్తే దాన్ని ఇన్వర్టెడ్ అనాలి. ఒకవేళ వస్తువు ఈ విధంగానే ఉండి ప్రతిబింబం కూడా ఈ విధంగానే ఉంటే దాన్ని ఏమనడం జరుగుతుంది? ఎరెక్ట్ అంటారు. ఎరెక్ట్ అనడం జరుగుతుంది. సో నిటారుగా కనుక ఉన్నట్టయితే దాన్ని ఎరెక్ట్ అంటారు. ఇన్వర్టెడ్ అని అంటేనే తలక్రిందులుగా ఉంటే ఇన్వర్టెడ్ అంటారు. సో ప్లేన్ మిర్రర్లో మీకు ఏ విధంగా అవుపిస్తుంది? మీరు అద్దం ముందట కనుక నిలబడ్డారు అనుకోండి, తల కిందికి కాళ్ళు పైకి అవుపిస్తాయా? అవుపియవు. కాబట్టి ఎరెక్టెడ్ నిట్ట నిలువుగా. దీన్ని అద్దంలో ఏర్పడే ప్రతిబింబాన్ని మీరు పేపర్ను పెట్టి పేపర్ మీద ఈ ప్రతిబింబాన్ని పడేటట్టు చేయగలుగుతారా? అద్దం లోపల ఏర్పడుతుంది. అద్దంకి నీకు మధ్యలో ఎక్కడ కూడా
నీకు తెరను పెట్టి దాన్ని పట్టలేము. కాబట్టి మనకు ఏమవుతుంది, ఎట్లాంటి ప్రతిబింబం ఏర్పడుతుంది? సో రియల్ కాదు ఇది ఓకే రియల్. సో ఎట్లాంటి ప్రతిబింబం మనకు ఏర్పడడం జరుగుతుంది? తెర మీద పట్టగలుగుతున్నామా? పట్టలేం కాబట్టి వర్చువల్ ఎరెక్టెడ్ ప్రతిబింబం ఏర్పడడం జరుగుతుంది. వర్చువల్ అండ్ ఎరెక్టెడ్ ప్రతిబింబం. ఏ ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ 132. బూజో అండ్ పహలి were going one mirror each by their teacher. Boju found his image to be erected of the same size, whereas Pahli found her image erect and smaller in size. This means that the mirrors of Boji and Pahli are respectively. ఏమైందట? బోజు మిర్రర్ ముందట నిలబడ్డప్పుడు ఫౌండ్స్ హిజ్ ఇమేజ్ టు బి ఎరెక్టెడ్ అండ్ ద సేమ్ సైజు. బోజు అనేటోడు ఒక మిర్రర్ ముందట నిలబడ్డాడు. ఒక మిర్రర్ ముందట నిలబడితే వీడు ఎంత అయితే ఎత్తులో ఉందో అదే విధమైన ప్రతిబింబం అంతే ఎత్తుతోటి దీనిలో ఏర్పడడం జరిగింది. ఏర్పడితే ఈ అద్దం ఏ రకమైన అద్దం అంటున్నాడు? ప్లేన్ మిర్రరా, కాన్కేవ్ మిర్రరా, కాన్వెక్స్ మిర్రరా? ఈ మూడు కాంబినేషన్స్లో ఉంటాయి. సో ఏంటిదట? అద్దం ముందట నిలబడ్డాడు కాబట్టి బోజు సేమ్ కనుక ఒకే అంతే ఎత్తులో అదే విధంగా కనుక అవుపించినట్టయితే ప్లేన్ మిర్రర్. ఒకవేళ ఉండే ప్రతిబింబము దాని యొక్క సైజు కనుక తగ్గినట్టయితే కాన్వెక్స్ మిర్రర్. సైజు కనుక తగ్గితే కాన్వెక్స్, సైజు కనుక పెరిగితే కాన్కేవ్. కాబట్టి ఆన్సర్ ఏది సరి అయినది? సో సైజ్ తగ్గింది కాబట్టి కాన్వెక్స్, ఇది ప్లేన్ మిర్రర్. సో ప్లేన్ అండ్ కాన్వెక్స్, ప్లేన్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ మిర్రర్, సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 133. Which of the following can be used to form a real image? సో రియల్ ఇమేజ్ ఫామ్ కావడానికి క్రింది వాటిలో దేనిని యూజ్ చేయాలి? ప్లేన్ మిర్రర్లో రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుందా చూడండి. కాన్వెక్స్ మిర్రర్లో ఫామ్ అవుతుందా? కాన్కేవ్ మిర్రర్లో ఫామ్ అవుతుందా? ఎందులో ఫామ్ అవుతుంది? రియల్ ఇమేజ్ ఎందులో ఏర్పడడం జరుగుతుంది? రియల్ ఇమేజ్ మనకు ఎందులో ఏర్పడడం జరుగుతుంది అని అంటే కాన్కేవ్ మిర్రర్లో ఏర్పడుతుంది. రియల్ ఇమేజ్ ఎందులో ఏర్పడుతుంది? కాన్కేవ్ మిర్రర్లో ఏర్పడడం జరుగుతుంది. రియల్ ఇమేజ్ అంటే ఏమిటిది? తెర మీద పట్టగలిగే ఇమేజ్ని, పేపర్ మీద పట్టగలిగే ఇమేజ్ని ఏమంటారు? రియల్ ఇమేజ్ అంటారు. పేపర్ మీద పట్టలేకపోతే దాన్ని వర్చువల్ ఇమేజ్ అనాలి, మిథ్య అనాలి. ఓకేనా? నెక్స్ట్ question 134 question. Now let me see. Question 134 is missed, so that's why not. Let me see 135 question. If an object is placed at a distance of 0.5 centimeters, 0.5 meters in front of a plane mirror, the distance between the object and the image formed by the mirror will be. సో ఎంత అన్నాడు? నువ్వు ఒక అద్దంలో ముందట నిలబడి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అద్దం ఉందనుకోండి. ఈ అద్దం ముందట నిలబడి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1 మీటర్ దూరంలో నిలబడి అద్దంలో నీ ప్రతిబింబాన్ని కనుక చూసినట్టయితే, నువ్వు 1 మీటర్ దూరంలో ఉంటే ప్రతిబింబం కూడా 1 మీటర్ దూరంలో ఏర్పడుతుంది. అద్దంలో ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది? 1 మీటర్ దూరంలో ఏర్పడుతుంది. అంటే సమాన దూరంలో, నువ్వు ఎంత దూరంలో అయితే నిల్చుంటావో అద్దంలో నీ ప్రతిబింబం అంతే దూరంలో, నీ ఇమేజ్ అంతే దూరంలో ఫామ్ అవుతుంది. వాడేమన్నాడు? నువ్వు 0.5 మీటర్ల దూరంలో ఉంటే నీ యొక్క ఇమేజ్ కూడా 0.5 మీటర్ల దూరంలోనే ఏర్పడుతుంది. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అన్నాడు? ఇమేజ్కి అండ్ ఇంకోటి ఏమన్నాడు? ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్కి ఇమేజ్కి మధ్యలో ఎంత దూరం ఉంటుంది? 0.5 + 0.5 1 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది? 1 మీటర్ డిస్టెన్స్. సమాన దూరంలో ఏర్పడుతుందనే అంశం మీరు